nursing students, welcome back to my YouTube channel. If you don't know me before, I am G Rishi, BSc nursing student, and you're watching Kirti Rishi. If you didn't subscribe to my channel yet, please go subscribe and click on the bell icon. First and foremost, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇక్కడ ఇది బాగాలేదు, ఇక్కడ ఇది కరెక్ట్ చేసుకో అని చెప్పారు. ఖచ్చితంగా నేను అవన్నీ మైండ్లో పెట్టుకొని నా ఫ్యూచర్ వీడియోస్లో ఇంప్లై చేస్తాను. ఈ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత చాలా టెన్షన్ పెరిగిపోయింది అనమాట నాకు, ఏ వీడియో చేయాలి ఫస్ట్ అనేసి. అఫ్కోర్స్ ఇంట్రడక్షన్ వీడియో, దాని తర్వాత ఫస్ట్ వీడియో కొంచెం బెస్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నాను. సో చాలా ఆలోచించిన తర్వాత నా మైండ్లో పాపప్ అయింది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఏంటి? బేసికలీ బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ సెమిస్టర్లో 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ. ఈ 4 సబ్జెక్ట్స్ని 2గా డివైడ్ చేయాలి. అంటే అనాటమీ, ఫిజియాలజీ ఒక పేపర్లో రాస్తాం ఎగ్జామ్లో, అండ్ సైకాలజీ, సోషియాలజీ ఒక పేపర్లో రాస్తాం అనమాట. అనాటమీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్. ఏ పార్ట్ తీసుకున్న బాడీలో స్ట్రక్చర్ అంటే ఏంటి? లొకేషన్ కానీ, సైజ్ కానీ, లెంత్, విడ్త్, అందులో ఏ జర్మ్ లేయర్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్స్లో ఏ లేయర్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన లొకేషన్ కానీ, యాంటీరియర్ ఉందా, పోస్టీరియర్ ఉందా, అబ్డామిన్లో ఎక్కడ ఉంది, అబ్డామిన్లో మళ్ళీ లొకేషన్స్ ఉంటుంది అనమాట, వాటి గురించి. ఫిజియాలజీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ అనమాట. స్టమక్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్లో ఏం ఫంక్షన్స్ ఉంటాయి, రీనల్ సిస్టమ్ తీసుకున్నాం, రీనల్ సిస్టంలో ఏం ఫంక్షన్స్ ఉంటాయి. సో అలా వాటి గురించి ఫిజియాలజీలో ఉంటుంది. ఇంకా సోషియాలజీ ఇస్ ఆల్ అబౌట్ సొసైటీ అండి, అంతే. సొసైటీలో ఏం జరుగుతుంది, క్యాస్ట్ సిస్టమ్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, వీటికి సంబంధించిన అన్ని సోషియాలజీలో ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ సొసైటీ, అంతే. మనకి సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, దాని గురించి చెప్పేదే సోషియాలజీ అనమాట. అండ్ ఆల్సో సొసైటీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనకి ఎంత అవగాహన ఉంది, అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఇట్ అప్గ్రేడ్స్ అవర్ నాలెడ్జ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సోషియాలజీ అర్థం చేసుకుంటే, అండ్ ఆల్సో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అందులో. ఇంకా సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ మైండ్. ఇప్పుడు మనం అనాటమీ, ఫిజియాలజీ ఎలా చదువుతున్నామో దానికి సైడ్ ఎఫెక్ట్స్ మెంటల్గా మైండ్లో ఏం పడుతుంది దాని గురించి చెప్పేదే సైకాలజీ అనమాట. సైకాలజీ అనే వర్డ్ మనం చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ ఏంటి అంటే సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ మైండ్. అండ్ ఆల్సో మన అనాటమీ, ఫిజియాలజీలో చదువుకునేదే కొంచెం సిమిలర్ టాపిక్సే, బట్ రిలేటెడ్ టు మైండ్. ఈ ఫంక్షన్స్ ఏదైతే జరుగుతుందో, ఈ స్ట్రక్చర్ ఏదైతే మన బాడీలో ఉందో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెంటల్గా మనకు చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ సైకాలజీ అనమాట. ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ కంపారిటివ్లీ చాలా టఫ్. సో మేము మా కాలేజ్లో విజయం పబ్లికేషన్స్ వాడతాం అనమాట. దానికి రిలేటెడ్ ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉందో టాపిక్ వైజ్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు విజయం పబ్లికేషన్ వాడలేదు, వేరే ఏదైనా వాడుతున్నారంటే కూడా ఇట్స్ రిలేటెడ్ అండి, బట్ ఆర్డర్ మారుతుంది అంతే. సో ఫస్ట్ టాపిక్ ఆర్ ఫస్ట్ చాప్టర్ ఇన్ ద అనాటమీ ఏంటంటే సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. 8th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నాం, కానీ మళ్ళీ చదవాలి. సో అనాటమీలో సెల్ స్ట్రక్చర్ అంటే మైటోకాండ్రియా, సైటోప్లాజం, సెల్ వాల్, వాటికి సంబంధించి మనకి ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో అది సెల్ స్ట్రక్చర్లో అనాటమీలో ఉంటుంది. ఫిజియాలజీలోకి వచ్చేసరికి సేమ్ టాపిక్స్ బట్ ఫంక్షన్ వైజ్ ఉంటుంది అనమాట. మైటోకాండ్రియా ఫంక్షన్ చేస్తుంది, సెల్ మెంబ్రేన్ ఏం ఫంక్షన్ చేస్తుంది, దాని గురించి. చాప్టర్ 2 రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ లంగ్స్ అని. రెస్పిరేషన్ రైట్ ఫ్రమ్ ద నోస్ టు ద లంగ్స్ ఏమేమైతే జరుగుతుందో వాటికి సంబంధించిందంట సెకండ్ చాప్టర్లో ఉంటుంది అనమాట. అనాటమీలో అయితే వాటి స్ట్రక్చర్ ఉంటుంది, ఫిజియాలజీలో అయితే దాని ఫంక్షన్ ఉంటుంది. స్ట్రక్చర్ అంటే ఏం చెప్తారు? నాజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, వీటి గురించి, వీటి స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, దీని గురించి ఇక్కడ అనాటమీలో చెప్తారు. ఫిజియాలజీలో ఏం చెప్తారు? వాటికి ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ట్రెకియా ఏం ఫంక్షన్ చేస్తుంది, హ్యూమిడిఫికేషన్ అంటారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు అర్థం అవ్వాలి అనేసి. చాప్టర్ నెంబర్ 3 డైజెస్టివ్ సిస్టమ్. తినేదే బిర్యానీలో వేస్తారుగా, అది దాన్ని ఎలా అరిగించుకుంటుంది మన బాడీ అనే దాని గురించి డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది అనమాట. రైట్ ఫ్రమ్ ద ఓరల్ క్యావిటీ టు ద యానస్ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అనాటమీలో ఉంటుంది, అండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఫిజియాలజీలో ఉంటుంది అనమాట. ఫిజియాలజీలో ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? స్టమక్ ఏం చేస్తుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, ఏమేమి సెక్రేట్ చేస్తుంది, ఎంజైమ్స్. ఫంక్షనల్గా ఫిజియాలజీలో ఉంటుంది అనమాట. చాప్టర్ నెంబర్ 4 ద సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ద లింఫాటిక్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్.
హార్ట్ గురించి ఉంటుంది అనమాట. చేంబర్స్ ఆఫ్ హార్ట్ కానీ, లేకపోతే డబుల్ సర్క్యులేషన్ గురించి కానీ, ఎట్లా పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్, వీటికి సంబంధించింది అంతా అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఉంటుంది అనమాట. స్ట్రక్చరల్ వైజ్ చెప్పారు. అగైన్ స్ట్రక్చరల్ వైజ్ అనాటమీలో, ఫంక్షనల్ వైజ్ ఫిజియాలజీలో హార్ట్ గురించి ఉంటుంది అనమాట. చాప్టర్ 5 ద ఎండోక్రైన్ సిస్టమ్. సో హార్మోన్స్ గురించి ఉంటుంది. సో దాని నేచర్, దానికి స్ట్రక్చర్ గురించి అనాటమీ ఫిజియాలజీలో యూ కెన్ రీడ్ అనమాట. సో చాప్టర్ 6 ద సెన్సరీ ఆర్గన్స్ అనమాట. సెన్సరీ ఆర్గన్స్ అంటే ఏంటి? మనకి 5 సెన్సెస్ ఉంటాయి, తెలిసిందే. స్కిన్, ఐస్, ఇయర్, నోస్, టంగ్. సో ఈ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సెన్సరీ ఆర్గన్స్లో నేర్చుకుంటాం. వాటి స్ట్రక్చర్ ఏంటని అనాటమీలో నేర్చుకుంటాం. వాటి ఫంక్షన్స్ ఏంటి, ఇప్పుడు ఇయర్ ఏం చేస్తుంది, నోస్ ఏం చేస్తుంది, వాటి ఫంక్షన్స్ గురించి ఫిజియాలజీలో నేర్చుకుంటాం అనమాట. సో ఇందులో ఐ అండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. చాప్టర్ నెంబర్ 7 ద మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. చాలా పెద్ద చాప్టర్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఆ పేరులోనే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ కాబట్టి మస్క్యులర్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ అనమాట. సో మస్క్యులర్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నది అదే సోది. మనకి మజిల్స్ తెలిసిన 3: కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్, స్కెలిటల్ మజిల్. ఆ స్కెలిటల్ సిస్టంలో అంటే బోన్స్లో కూడా మన ఇంటర్లో చదువుకునిందే యాక్సియల్, అపెండిక్యులర్. అదే వాటి గురించే యాక్సియల్, అపెండిక్యులర్ ఈ రెండుగా డివైడ్ చేస్తాం కాబట్టి వాటిలో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. వాటి గురించి, దాని కౌంట్ ఎంత, వీటి గురించి అంతా అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ వైజ్ అనాటమీ, ఫంక్షన్ వైజ్ ఫిజియాలజీ. సో 8th చాప్టర్ ద రీనల్ సిస్టమ్ అనమాట. దీన్ని కిడ్నీ సిస్టమ్ అని కూడా అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, యూరెత్రా, నెఫ్రాన్ వీటి గురించి మనం నేర్చుకున్న సోదే మళ్ళీ 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 చెప్తారు అనమాట. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు. ఎందుకంటే మనకి నచ్చింది, మనకి వచ్చింది మళ్ళీ రాయాలి అంటే ఈజీగానే ఉంటుంది కాబట్టి సో మార్క్స్ కూడా మంచిగా వస్తాయి. చాప్టర్ నెంబర్ 9 మీకు ఇంట్రెస్టింగ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. చిన్నప్పటి నుంచి రీప్రొడక్టివ్ సిస్టమ్ చదువుతున్నాము కానీ మనం కావాల్సింది అక్కడ. అనాటమీలో రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బ్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అనాటమీలో వాటి స్ట్రక్చర్ అంటే వాటి లొకేషన్ కానీ అండ్ వాటికి సంబంధించిన పార్ట్స్ గురించి కానీ ఉంటాయి అనమాట. సో ఫిజియాలజీలో వీటికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. చెప్పాలా? మీకు తెలుసు అని నాకు తెలుసు. ఏషాలని చూస్తున్నారు ఇంకా వీడియో స్కిప్ చేయండి ఫస్ట్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. నర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్ బొమ్మే, ఇంకేం మాట్లాడదు. సో న్యూరాన్ బొమ్మ అండ్ ఆల్సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది అనమాట. వీటికి సంబంధించింది నర్వస్ సిస్టంలో ఉంటుంది. ఇంకా ఫిజియాలజీలో వచ్చేసరికి వీటికి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ వీటికి సంబంధించి మనకి కంటెంట్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ పార్ట్ 2లో సైకాలజీ, సోషియాలజీ గురించి ఉంటుంది అండ్ దట్ విల్ బీ సూన్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ స్టూడెంట్సే కాదు అందరికీ షేర్ చేసేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి. సో దట్స్ ఇట్ గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ద వే, ఫస్ట్ టైం నిన్న ఓటేసా, మీరు కూడా ఓటేసారా? నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఓటేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా చాలా టెన్షన్గా వెళ్ళాను అనమాట. అమ్మో ఓటింగ్ అది ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత తెలిసింది ఇంతేనా అని. కానీ దట్ కాస్ట్స్ 5 years అనమాట. సో ఎవరైతే ఓటేసారో నాలాగా ఫస్ట్ టైం వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరైతే ఓట్ చేయలేదో వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోండి. పక్కన ఆడుకోండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఓటింగ్ వల్ల మంచి చైతన్యం పెరిగిందనమాట. జై హింద్.